నాని హీరోగా వివేకాత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకొని నాని హిట్ సినిమాల లిస్టులో చేరింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్జే సూర్య విలన్గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయి కుమార్, అభిరామి, అతిథి బాలన్ మరికొందరు కీలక పాత్రలను పోషించారు. నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తాను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి. అప్పటి నుంచి వారమంతా ఎంత కోపం వచ్చినా ఆపుకుంటూ శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ పని పడుతుంటాడు. వారమంతా చిత్రగుప్తుడిలా చిట్టాలు రాసుకుంటూ శనివారం యముడిలా చెలరేగిపోతుంటాడన్నమాట. దాంతో ఆ గొడవలు ఇంటిదాకా వస్తుంటాయి. తండ్రి, అక్క ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎల్ఐసిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సిఐ ఆనంద్ చేరతాడు. తన సొంత అన్న కూర్మానంద్తోనే వైరం ఉన్న సిఐ దయానంద్ కథేమిటి? అతనికి సోకులపాలెం అనే ఊరికి సంబంధం ఏమిటి? దయానంద్పై సూర్యకున్న కోపం సోకుల పాల్యానికి ఎలాంటి మేలు చేసింది? వీళ్ళ కథలోకి చారులత ఎలా ప్రవేశించింది అన్నది ఈ సినిమా కథ.